హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ టెట్ 2022 ఎస్జిటిలో అడిగిన ఒక 5 క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క కోణాలు 2x డిగ్రీలు, 3x ప్లస్ 5 డిగ్రీలు మరియు 4x మైనస్ 14 డిగ్రీలు అయిన ఆ త్రిభుజం యొక్క చిన్న కోణము ఎంత? ఇక్కడ ఇచ్చిన ఈ 3 కోణాలలో మనం చిన్న కోణము కనుక్కోవాలి. సో కాబట్టి ఒక త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అని మనకు తెలుసు. కాబట్టి ఇచ్చిన కోణాలని కలిపితే 2x డిగ్రీలు ప్లస్ 3x ప్లస్ 5 డిగ్రీలు ప్లస్ 4x మైనస్ 14 డిగ్రీలు ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ 2x ప్లస్ 3x 5x ప్లస్ 4x 9x ప్లస్ 5 మైనస్ 14 అంటే మైనస్ 14లో నుంచి 5ని తీసివేస్తే మనకు 9 వస్తుంది. సో ప్రతిదాని సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. సో 9x కనుక్కోవాలి కాబట్టి 9ని అవతలకు పంపిస్తే 9x ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 9 అవుతుంది. సో నెక్స్ట్ 9x ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లస్ 9 కలిపితే 189 అవుతుంది. ఇప్పుడు x విలువ కనుక్కోవాలి కాబట్టి 9ని అవతలకు పంపిస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 189 బై 9. సో 9 కంత పొరలో కొడితే 9 గట్ల 9, 9 గంటల 18, 9 గట్ల 9. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 21 అవుతుంది. ఇక్కడ చిన్న కోణము అన్నాడు. చిన్న కోణం ఏమవుతుంది? 2x అవుతుంది. కాబట్టి 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x అంటే ఎంత వచ్చింది? 21. సో 2 21లా 42 డిగ్రీలు చిన్న కోణము అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఒక కోణానికి పూరక కోణం కంటే 36 డిగ్రీలు అధికంగా గల కోణము ఎంత? ఇక్కడ ఒక కోణము తెలియదు కాబట్టి x అనుకుంటే, సో ఆ కోణానికి 36 డిగ్రీలు అధికము అంటున్నాడు. కాబట్టి ఇంకొక కోణము x ప్లస్ 36 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ పూరక కోణము అని అంటే 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలని పూరక కోణాలు అని అంటాం. కాబట్టి ఇక్కడ 2 కోణాల మొత్తము మనకు 90 డిగ్రీలు అవుతుంది. కాబట్టి x ప్లస్ x 2x ప్లస్ 36 డిగ్రీలు ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ x విలువ కనుక్కోవాలి కాబట్టి 36ని అవతలకు పంపిస్తే 2x ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీలు మైనస్ 36 డిగ్రీలు అవుతుంది. నెక్స్ట్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 90లో నుంచి 36ని తీసివేస్తే 54 డిగ్రీలు వస్తుంది. సో ఇక్కడ x విలువ కనుక్కోవాలి కాబట్టి 2 అవతలకు పంపిస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 54 బై 2 వస్తుంది. సో 2 గట్ల 2, 2 రెండ్ల 4, 1 ఉంటే 14 అవుతుంది. 2 ఏళ్ళ 14. సో x విలువ 27 డిగ్రీలు. సో ఇందులో మనకు అధిక కోణము అంటున్నాడు. ఇక్కడ అధిక కోణం ఏమవుతుంది? x ప్లస్ 36 డిగ్రీలు అవుతుంది. సో ఇక్కడ x విలువ 27 డిగ్రీలు ప్లస్ 36 డిగ్రీలు. సో 27 ప్లస్ 36 కలిపితే 63 డిగ్రీలు అధిక కోణము అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రాజు మరియు రాము లాటరీ గెలిచారు మరియు 3:4 నిష్పత్తిలో పంచుకోవడానికి అంగీకరించారు. రాము వాటా 780 రూపాయలు పొందితే వారు గెలుపొందిన లాటరీ మొత్తము ఎంత? ఇక్కడ లాటరీ మొత్తం ఎంతో కనుక్కోవాలి. కాబట్టి ఈ క్వశ్చన్ని షార్ట్కట్ మెథడ్లో సాల్వ్ చేద్దాము. ఫస్ట్ రాజు మరియు రాముల వాటాల నిష్పత్తి 3:4. సో రాము వాటా 780 రూపాయలు అయితే మొత్తం లాటరీ అన్నాడు కాబట్టి ఇక్కడ మొత్తం భాగాలు 7 భాగాలు కాబట్టి సో 4 భాగాలకి 780 రూపాయలు అయితే 7 భాగాలకి ఎంత అవుతుంది? సో ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 780 చేయాలి. సో 4 గట్ల 4,
నెక్స్ట్ 4 ఒకట్ల 4, 3 ఉంటే 38 అవుతుంది. 4 9ల 36, 2 ఉంటే 20 అవుతుంది. 4 5ల 20. సో ఇప్పుడు 195 ఇంటూ 7 చేయాలి. సో 7 5ల 35, 7 9ల 63, ఒక 3 66, 7 ఒకట్ల 7, ఒక 6 13. సో 1365 రూపాయల మొత్తం లాటరీ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 4th క్వశ్చన్, 1 నుండి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? సో ప్రధాన సంఖ్యలు అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యను ప్రధాన సంఖ్యలు అని అంటాము. కాబట్టి 1 నుంచి 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు 25 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 5th క్వశ్చన్, 5,600 రూపాయలు అసలు 4 సంవత్సరాలలో 7,560 రూపాయలు మొత్తంగా మారితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఇక్కడ వడ్డీ రేటు ఎంతో కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ మనము వడ్డీ ఎంతో కనుక్కుందాము. సో మొత్తంలో నుంచి అసలుని తీసివేయాలి. ఇక్కడ మొత్తము 7,560 మైనస్ అసలు 5,600. సో 7,560లో నుంచి 5,600ని తీసివేస్తే 1960 రూపాయలు వడ్డీ వస్తుంది. సో సాధారణ వడ్డీ సూత్రం రాసుకుంటే I = PTR/100. ఇక్కడ వడ్డీ రేటు ఆర్ని కనుక్కోవాలి కాబట్టి మిగతావన్నీ అవతలకి పంపిస్తే R = 100 ఇంటూ I/PT అవుతుంది. ఇక్కడ 100 ఇంటూ I అంటే వడ్డీ 1960 బై P అంటే అసలు 5,600 ఇంటూ T అంటే కాలము 4 సంవత్సరములు. సో 2 zeros క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ 14 ఎకంతో కొట్లు కొడితే 14 4ల 56, నెక్స్ట్ 14 ఒకట్ల 14, 5 ఉంటే 56 అవుతుంది. 14 4ల 56, పక్కన 0. నెక్స్ట్ 4తో కొట్లు కొడితే 4 ఒకట్ల 4, 4 3ల 12, 2 ఉంటే 20 అవుతుంది. 4 5ల 20. సో 35/4%. సో దీన్ని 35ని 4తో భాగిస్తే 4 8ల 32. సో 35లో నుంచి 32 పోతే 3 వస్తుంది. సో కాబట్టి 8/3/4% వడ్డీ రేటు అవుతుంది. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.